గుడ్ ఈవినింగ్. మంథని పీపుల్ గ్రూప్ జిజ్ఞాసలో భాగంగా ఈనాటి నా సందేహం చర్చనీయాంశంగా తీసుకుంటానని భావిస్తున్నాను. పురాణ కథనం ప్రకారం హయగ్రీవుడు అనే అశ్వరూప రాక్షసుడు వేదాలను ఎత్తుకుపోతూ తనలాంటి రూపు ఉన్న వారితోనే ఓడిపోయి మరణం పొందుతానని బ్రహ్మకు చెప్తాడు. అది శ్రీ మహావిష్ణువుకే సాధ్యమని దేవతలు యోచించి ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు తన విల్లును సంధించిన విల్లును తల కింద పెట్టుకొని కునుకు తీస్తుంటాడు. దేవతలు ఆలోచించి శివుడిని చెంత చేరగా శివుడు చెదపురుగు రూపంలో ఆ వెంటి తాడును తెంపడంతో విల్లు విచ్చుకొని శ్రీ మహావిష్ణువు తల తెగిపోతుంది. అప్పుడు ఆదిపరాశక్తి శ్రీ మహాలక్ష్మి సమయోచితంగా ఆలోచించి ఒక అశ్వము తలను తెచ్చి శ్రీ మహావిష్ణువు మొండానికి అమర్స్తుంది. అశ్వరూపంలో ఉన్న హయగ్రీవుడిని చంపడానికి ఉపయోగపడుతుంది. అలాగే హయగ్రీవుడిని చంపి వేదాలను కాపాడతాడు. ఇది శ్రీ మహావిష్ణు దశావతారాల్లో ఒకటి, హయగ్రీవ అవతారం. సందేహం: చాతుర్మాస శయన దీక్షలో అంటే శయన ఏకాదశి నుండి ఉద్ధాన ఏకాదశి వరకు ఉన్నప్పుడు జరిగిన సంఘటన. ఒకవేళ అదే అయితే దక్షిణాయనం సమయం అంటే ఈ సమయంలో స్త్రీ శక్తి పరాశక్తిగా చాలా శక్తివంతంగా ఉంటుంది. మనం చూస్తే చాలామంది రాక్షసులను స్త్రీ స్వరూపాలే చంపారు. ఒకవేళ అలా కాకుంటే ఈ 4 నెలలు కాక వేరే సమయంలో అయితే దేవతలు చైతన్యవంతం రూపంలో ఉంటారు. అప్పుడు శ్రీ మహావిష్ణువే ఆ రాక్షసుని చంపొచ్చు కదా. ఇలాంటి అనిర్దిష్ట శయనావస్థలో ఎందుకు ఉన్నాడు శ్రీ మహావిష్ణువు? దీని వెనుక గల అంతరార్థాన్ని విఘ్నులు వివరిస్తారని విన్నపం. అలాగే గౌరవ సభ్యులు తమ అభిప్రాయాలు తెలియజేస్తారని భావిస్తున్నారు. ఈ క్వశ్చన్ సమాధానాలు చాలా బాగున్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఒకటి ఉన్నది. ఈ హయగ్రీవావతారం స్వామి ఎత్తడానికి కారణం ఏంటంటే హయగ్రీవుడు వరం పొందుతాడు. నా రూపం ఉన్నటువంటి యొక్క వాళ్ళతోనైతేనే నాకు మరణం, కానీ బట్టి వాళ్ళతో నేను ఎవరితోటి కూడా నాకు మరణం పొందకుండా, మరణం లేకుండా వరం ఇమ్మని వరం పొందుతాడు. కాబట్టి ఆ వర ప్రకారంగా దేవతలందరూ యుద్ధం చేస్తున్నప్పుడు విష్ణుమూర్తి కూడా వాళ్ళతో యుద్ధం చేస్తుంటాడు రాక్షసులతోటి. చేయంగా ఒకసారి ఏమైతే నువ్వు చెప్పినట్టే అయింది. అది కరెక్టే. ఆ యొక్క అశ్వం యొక్క ముఖాన్ని విష్ణుమూర్తికి పెడతారు. పెడితే వాడు సముద్రంలోకి వెళ్ళిపోతే హయగ్రీవ స్వామి కూడా పోయి వాడిని వధించి ఆ వేదాలను తీసుకుపోతాడు. అతను వేదాలను ఎత్తుకుపోతాడు హయగ్రీవుడు. ఎత్తుకుపోతే ఆ వేదాలను సంరక్షించేందుకు స్వామి ఆ రూపంతో పోయి వాడిని సంహరించి ఆ వేదాలను తెచ్చి మళ్ళా బ్రహ్మకిస్తాడు. ఇది పురాణాల్లో ఉన్నటువంటి యొక్క విధానం. అయితే నువ్వు అన్నట్టుగా ఇది దక్షిణాయన ఉత్తరాయణ కాలమా లేకపోతే మళ్ళీ ఎప్పుడన్నా అంటే ఇప్పుడు ప్రభు యొక్క అవతారాలు అయితే 21 అవతారాలు అయితే 21 కాదు, నేను చెప్పా ఇంకా ఎన్నో అవతారాలు ఉన్నాయి. ఆ అవతారాల ప్రకారంగా సమయం ఇది అది అని మనం నిర్ధారణ చేసుకునేటువంటి ఒక విషయం అవసరం లేదు. ఎందుకంటే పరమాత్మ శక్తి సంపన్నుడు. ఆయన ఎప్పుడు అవసరం పడితే అప్పుడే తను స్వయం వెంటనే ఆ రూపకంగా అవతరించేటువంటి యొక్క శక్తి ఆయనకున్నది. కాబట్టి ఇక్కడ కొంచెం ఏం తేడా వచ్చిందంటే ఆ తలకాయ అంటే మరి విష్ణుమూర్తి యొక్క తల పోతేనే కదా మరి ఆ స్వరూపం యొక్క తల వచ్చింది, లేకపోతే రాకపోవు కదా. కాకపోతే అదన్నీ కార్యకారణాలన్నీ కూడా అవన్నీ నిర్దేశింపబడి ఉన్నాయి. అక్కడ నువ్వు అన్నట్టుగానే ఆ శంకరుడు పోయే వింటి తాళం తెంపటము, ఆ తలకాయ ఆయనకు నిద్ర వస్తుంది. ఆ యుద్ధం చేస్తున్నప్పుడు నిద్ర వస్తుంది. కొంచెం నిద్ర రాగానే గదవ కింద పెట్టుకుంటాడు. ఆ విల్లును గదవ కింద పెట్టుకొని కొంచెం కుణుకు తీస్తాడు. ఆ కుణుకు తీసేటప్పుడు కూడా అందుకే ఇప్పుడు జాగ్రత్తావస్థలో ఉన్నప్పుడే ఏదైనా సాధించాలి, నిద్రావస్థలో ఉన్నప్పుడు ఏది సాధించలేరు. కాబట్టి కుణుకు తీసినప్పుడు ఆ యొక్క ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదానికి తగినట్టుగా మళ్ళీ వెంటనే ఆ యొక్క అశ్వం యొక్క ముఖాన్ని పెట్టడం వల్ల ఆయన హయగ్రీవుడు అయిపోయినాడు. హయగ్రీవుడు అయిపోయినాక మరి అట్లాంటి హయగ్రీవుడు వేదాలను తీసుకువచ్చాడు. మరి జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం
ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. సర్వ విద్యలకు ఆధారమైనటువంటి యొక్క వేద విజ్ఞానాన్ని మళ్ళీ తిరిగి పట్టుకువచ్చాడు. వేదమూర్తి, జ్ఞానమూర్తి, ఆయన జ్ఞానం ప్రసాదించేటువంటి వాడు. కాబట్టి ఆయనకు మనం నమస్కారం చేయాలి. గురుముఖంగా మనం గురువులను కదా ఎప్పుడైతే నమస్కారం చేస్తామో, మన దక్షిణామూర్తిని ఎట్లా అయితే స్తోత్రం చేస్తామో, వ్యాసుల వారిని ఎట్లా స్తోత్రం చేస్తామో, అట్లా హయగ్రీవ స్వామిని కూడా స్తోత్రం చేయాలి. ఎందుకోసం? జ్ఞానం ఇచ్చేందుకోసం. ఆనందం, జ్ఞానం, ఆనందం ఇవన్నీ కూడా కలిసినటువంటి యొక్క పరమాత్మ. అటువంటి పరమాత్మను మనం ఆరాధించాలి అనేటువంటి యొక్క పద్ధతి మనకు చెప్పబడ్డది. ఈ యొక్క దేవాలయాలు కూడా 2-3 ఉన్నాయి. హయగ్రీవ దేవాలయాలు కూడా. ఒకటేమో యాదగిరిగుట్టలో ఉండేట్టున్నది, ఇంకొకటి ఎక్కడో ఆంధ్రాలో ఉండేట్టున్నది, ఇంకొకటేమో మన దక్షిణాస్వామి గుడిలో స్తంభాలకు ఉన్నది, కానీ మూర్తిగా లేదు, దేవాలయంగా లేదు. అయితే ఇక చూడు ఎంత విచిత్రం. మన దగ్గర లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం లోపల వరదరాజస్వామి ఉన్నాడు, చెన్నకేశవ స్వామి ఉన్నాడు, లక్ష్మీనారాయణ స్వామి ఉన్నాడు, స్తంభాల పైన హయగ్రీవులు ఉన్నాడు. ఎంత ఆనందమైనటువంటి యొక్క విషయం అంటే, నాలుగు రూపాలతో ఉన్నటువంటి యొక్క పరమాత్మ మన ఊరిలో ఉన్నాడు. మన మంత్రంలో నడి మంత్రం లోపల మనం రక్షించుకోవచ్చు. కాబట్టి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి యొక్క పరమాత్మ ఆనంద స్వరూపుడు. నిర్మలమైనటువంటి యొక్క స్ఫటికం, అంటే స్ఫటికంలో కూడా మురికి లేకుండా ఉండేటువంటి యొక్క నిర్మలమైనటువంటి యొక్క స్ఫటికం కాల్సినటువంటి యొక్క ఆకారం కలిగినటువంటి వాడు, ఆకృతి కలిగినటువంటి వాడు. అన్ని విద్యలకు ఆధారభూతుడు ఆయన. అంటే ఇప్పుడు కదా మనకు దక్షిణామూర్తి, శంకరుడు, తర్వాత వ్యాసుడు, వీళ్ళందరూ ఎట్లాగైతే శంకరాచార్యులు, వీళ్ళందరూ ఎట్లాగైతే విద్యలకు ఆధారభూతులు, అట్లాగే ఆ పరమాత్మ కూడా బ్రహ్మ, అట్లాగే ఈయన కూడా ఆ సకల విద్యలకు కూడా ఆధారభూతుడు. కాబట్టి ఆయన వలనే అన్ని మనకు జ్ఞానం వస్తుంది. కాబట్టి చిన్నప్పుడు మనకు ఈ శ్లోకాలని నోటికి ఏం చేయదు. మనకు జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. హయగ్రీవుని ఉపాసన చెయ్యాలి. ఉపాసన చేసడం అంటే కూర్చుండి జపం చేసడము, తర్పణం చేసడము, అవి చేసడం కాదు. ఉపాసన అంటే ఆయనకు దగ్గర ఉండి ఆయనను కీర్తించాలి, ఆయన స్తుతించాలి, ఆయన యొక్క వరాన్ని పొందాలి, ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనేటువంటి యొక్క విధానం ఆ విధంగా చెప్పబడ్డది. కాబట్టి హయగ్రీవుని యొక్క వృత్తాంతం అంతా పురాణాల్లో ఉన్నది. నువ్వు అన్నట్టుగా అమ్మవారి యొక్క ఆ తల్లి ఆ జీవనితోనే ఆమె యొక్క కనుసన్నల్లోనే నడిచినటువంటి యొక్క కథ ఇదంతా. చాలా సంతోషం, మంచి విషయం చెప్పా, చాలా సంతోషం. నాకు తోచిన కాడికి నేను చెప్పాను. అశోక్ గారు, శుభం. ప్రశ్నలోనే మీరు చాలా ఆన్సర్లు మీరే చెప్పారు. మరి ఆ పరమాత్మని, ఆ మహావిష్ణువు యొక్క, శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాల గురించి, ఎన్నో అవతారాలు దుష్ట శిక్షణ శిష్యరక్షణ కోసం మనకు ఎన్నో అవతారాలు వెలిచాడని చెప్పేసి 21 అవతారాలు ఎత్తాడు. కానీ ఈ హయగ్రీవ అవతారం అనేది 2-3 రకాలు చెప్తారు. మీరంటే మీరే 3 రకాలు చెప్పారు. ఈ హయగ్రీవ అవతారం ఒకటి అప్పట్లో వేదాలను కాపాడడానికి మత్స్యరూపుడై, అమీన రూపుడైపోయి తెస్తాడు అని చెప్పేసి మత్స్యరూపుడై. తర్వాత మీరు చెప్పారు ఇప్పుడు హయగ్రీవుడు పార్వతీదేవి గురించి తపస్సు చేసి ఆదిశక్తితోటి వరం పొంది మరి తనటువంటి తల ఉన్న వాళ్ళతోటే చావు ఉంటుందని వరం పొందుతాడు. అట్లా పొంది ఈ వేదాలను ఎత్తకపోతాడు. దేవతలకు ఏమీ దక్కకుండా చేయాలని చెప్పేసి దానవులందరినీ కూడా కూడగట్టుకొని చాలా బలిష్టంగా తయారవుతాడు. మరి ఇటువంటి దుష్టులను శిక్షించడానికి భగవంతుడు ఆ శ్రీమన్నారాయణునికి ముందు నుండే తెలుసు. ఎందుకంటే మనకు భగవద్గీతలో చెప్తారు, మీకు ఎన్నిట్లలో చెప్పారు. విష్ణు పురాణంలో, బ్రహ్మాండ పురాణంలో వచ్చేసి, బ్రహ్మ పురాణంలో మధుకైటపులను అచ్చేసి వేదాలను రక్షిస్తాడని,
దేవి పురాణంలో, మళ్ళీ గరుడ పురాణంలో కూడా చెప్తారు. అంటే ఈ హయగ్రీవుడనే అవతారం అనేది విష్ణు యొక్క అంశ అని చెప్పేసి ఎన్నిట్లలో కూడా చెప్పారు రకరకాలుగా. ఈ ఈ విద్యలకు, ఏ వేదం చదివినా, ఏ సంస్కృత నేర్చుకున్నా, ఏది మొదలు పెట్టాలనుకున్నా కూడా, అంటే మా తండ్రి గారి దగ్గర నేర్చుకున్నప్పుడు ఇదే చెప్పేవాడు. ముందు ప్రార్థన అంటే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అని చెప్పేసి. జ్ఞానము మరియు ఆనందము రెండు కలిసిన ఆ మూర్తి, ఆ భగవంతుడు, ఆ పరమాత్ముడు నిర్మలుడు, నిర్మలమైన స్ఫటికాకృతుడు. మరి సర్వ విద్యలకు, అన్ని విద్యలకు ఆధారం అతన్నే. అటువంటి హయగ్రీవుణ్ణి నమస్కరిస్తున్నాను అని చెప్పేసి మొదలుపెట్టి, ఏ విద్యనైనా అభ్యసించేవారు ఇంతకుముందు అని చెప్పేసి. అట్లాగే మనం భగవద్గీతను తీసుకుంటే, విశ్వం విష్ణు వషట్కారో భూతభవ్య భవత్ప్రభు భూతకృత్ భూతభృత్ భావ భూతాత్మ భూత భావన అని చెప్పేసి మనకున్నది. దీని ప్రకారం ఏంటంటే, విశ్వం అంటే అంతా తానైనవాడు, విశ్వం అంతా తానైనవాడు ఆ పరమాత్మ, ఆ శ్రీమన్నారాయణుడు. విష్ణు అంటే అన్నిటికి కూడా, అన్నిటి ఎడల ఉండేవాడే. అంటే విష్ణు అంటే వేదిష్టి ఇది విష్ణు అని చెప్పేసి అంటారు. అంటే భూత భవ్య, గడచిన, జరుగుతున్న, రాబో కాలానికి మరి అతనే ప్రభువు, సర్వాంతర్యామి అతనే. అంటే ఇతనే మొత్తం వ్యాపించి ఉంటేవాడు అంటాడు. అంటే వ్యాపించడం అంటే ఆవరించి ఉంటాడు అన్నిట్లల్లో కూడా. విష్ అంటే మరి చెప్పింది వ్యాపించి ఉండడం అని చెప్పేసి అంటారు. భూతకృత్ భూతభృత్ భావం భూతాత్మ భూత భావన అని చెప్పేసి. అంటే అన్ని భూతాలంటే ఇక్కడ జీవులు, మళ్ళీ సృష్టిని, వాటిని అన్నింటిని సృష్టించి పోషించి పాలించేవాడు అతనే కాబట్టి లయకారకుడు. అందుకోసం విష్ణు అన్నారు. యద్విషితో భవతి తద్విష్ణు అని చెప్పేసి. అంటే మొత్తం అంతా వ్యాపించి ఉంటాడు కాబట్టి విష్ణు అన్నారు. అంటే ఈయన కాలానికి కానీ, అంటే మీరు అన్నట్టు, మీరు ఈ శయనే కాసినాడు నిద్రపోవడం అంటారు, అదంతా కూడా మనకు మంచి చేయడానికి, మానవులకు మంచి చేయడానికైనా చిన్న కథ ఉంది. ఎందుకు అంటే, బ్రహ్మ నుంచి ఒకసారి ఓ చెమట బిందువు పడుతుంది, అట్లాగే ఏంటంటే ఇంకో రాక్షసుడు ఆ చెమట బిందువు కలిసి మరి మేము ఏం చేయాలని చెప్పి అడిగితే, బ్రహ్మదేవుడు అంటాట, ఏకాశి రోజు తినేవాళ్ళ దాంట్లో మీరు అన్నంలో కలిసి ఉండండి, వాళ్ళు ఏం తింటే దాంట్లో ఉండాలి మీరు, వాళ్ళు భుజించే దాంట్లో అని చెప్పేసి చెప్తాడట. అందుకోసం ఏంటంటే ఈ 4 నెలలు చాతుర్మాసాలు మంచి దీక్షతోటి ఉండాలి అని చెప్పేసి భగవంతుడు వాళ్ళని తింటే పాపాలు వస్తాయి అని చెప్పేసి చాతుర్మాస దీక్ష అని చెప్పేసి స్వాములు వీళ్ళు చాలామంది కూడా ఏమీ తినకుండా మరి ఆవు పాలతోటి వీటి పండ్లతోటే ఉంటారు. కాబట్టి ఆ అన్నంలో వాళ్ళు ఉంటారు కాబట్టి, అంటే చెడు ఉంటుంది కాబట్టి తినకూడదు అంటారు. అందుకోసం ఇదంతా భగవంతుని లీలలు, మనకందరికీ మంచి చేయాలని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే, ఈ వర్షాకాలం మరి మెటబాలిజం అనేది తక్కువ ఉంటుంది మనకు ఈ వీటిలలో తింటే. ఎందుకంటే ఎండాకాలం అయిపోయిన తర్వాత అంతా బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది. సైంటిఫిక్గా చూసుకుంటే అన్నిట్లలో కూడా ఈ వర్షాలకు బ్యాక్టీరియా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండుకుంటూ కూడా ఉపవాస దీక్షలు ఈ చాతుర్మాసాలు చేస్తే మంచిగా
ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పేసి మరి శాస్త్ర ప్రకారం సైంటిఫిక్గా కూడా ప్రూవెన్ ఇది. అందుకోసం యోగ నిద్రలో ఉన్నా కూడా ఆ భగవంతుడు ఏంటంటే అతడు అతీతుడు మనకు. ఎందుకంటే కాలానికి, స్థలానికి, ఈ పదానికి ఏది తీసుకున్నా అన్నిటికీ అతీతుడు కాబట్టి అట్లా యోగ నిద్రలో ఉన్నా కూడా మెలకువతోనే ఉంటాడు అతను. అందరినీ కూడా జగత్తును చరాచర సృష్టినంతా కూడా కాపాడుతూ ఉంటాడు. అందుకోసమే ఎవని చేజనించు జగమెవ్వడు లోపల నుండి లీనమయ్యేవాడు అందుడెందు పరమేశ్వరుడు ఎవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్యలుడు అని చెప్పేసి ప్రహ్లాద చరిత్రలో ఉన్నది ఇది. దాంట్లో ఆత్మభవుడు అంటే తనంత తానుగా జన్మించిన వాడు కాబట్టి, అంటే ఆది అంతము తర్వాత ఏది తుది అంటే మొదలు మధ్య తుది ఏది లేనివాడు, అందటికి కూడా మూలమే కాబట్టి ఈ ఈతను యోగ నిద్రలో ఉన్నా కూడా మరి ఒక తెరుచుకొనే చూస్తుంటాడు, మనం అందరినీ కూడా కాపాడుతుంటాడు ఆ జ్ఞాన నేత్రంతో అని చెప్పేసి ఎన్నో పురాణాలు శాస్త్రాలు చెప్తున్నాయి. మరి హయగ్రీవుడు కూడా ఆ విష్ణు యొక్క అంశ కాబట్టి చదువులకు మూలము. అన్నిటికి కూడా మనం అందరూ కూడా రోజు 3 సార్లనో 10 సార్లనో మనం గాయత్రి మంత్రం జపించుకున్నట్టు హయగ్రీవ 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 అని చెప్పేసి అది చేస్తుంటే అన్ని రకాల బాధలను, ఈ కరోనా వైరస్ను ఏ బాధలు లేకుండా చేస్తాడు అని చెప్పేసి హయగ్రీవ స్తోత్రంలో కూడా చెప్తారు. అశోక్ గారు మంచి ప్రశ్న సంధించారు. దీనికి భాగవత పరంగా నేను కొంచెం సమాధానం ఇవ్వాలనుకుంటున్నాను. మీకు తెలుసు, భాగవతం ప్రకారంగా అయితే 21 అవతారాలు, అవన్నిటిలో ఈ దశావతారాల్లో హయగ్రీవ అవతారం రాదు, కానీ 21లో ఉన్నది. ఇది రావడానికి కారణం కూడా మీరు చెప్పారు, కానీ అక్కడ కారణం నాకు వేరే తిరిగి కనిపిస్తున్నది. ఋషులంతా కలిసి తపస్సు చేసి దేవతలంతా కూడా యజ్ఞయాగాదులు జరిపిస్తూ ఉంటే యజ్ఞఫలం ఇవ్వడానికి విష్ణుమూర్తి కోసం ఎదురు చూస్తే ఆయన ఎక్కడ కూడా కనిపించడు. ఎందుకు కనిపించాడంటే, ఒకసారి ఒక రాక్షస యుద్ధంలో అలసిపోయినటువంటి విష్ణుమూర్తి వైకుంఠానికి చేరుకొని పద్మాసనంలో కూర్చొని కంఠం కింద ధనుసును ఆనిచ్చి పెట్టి దాని మీద ఆనిచ్చి నిద్రపోతూ ఉంటాడు. చిన్న కునుకు పడుతుంది, అంటే నిద్రాముద్రలో ఉంటాడు. అలా ఉండేసరికి వీళ్ళు దేవతలందరూ కూడా విష్ణుమూర్తికి ఆవిర్భాగం ఇద్దామంటే ఎక్కడా కనిపిస్తలేడు, ఈయన ఎట్లాగా అని వైకుంఠానికి వచ్చి చూసేవరకు ఆయన అక్కడ కొంచెం యోగ నిద్రలో ఉంటాడు. ఈ యోగ నిద్రలో ఉంటే అమ్మవారు అప్పుడు పగ్గాలు తీసుకొని జగదంబిక నడిపిస్తూ ఉంటుందని చెప్పుకుంటాం కదా చాతుర్మాస్యం అంతా. ఈ బ్రహ్మదేవుడు ఏమంటాడు, ఒక వమ్రి అని ఒక కీటకాన్ని సృష్టిస్తాడు. వమ్రి, VAMRY, వమ్రి అనే ఒక కీటకాన్ని సృష్టించి, వచ్చే కీటకమా నువ్వు వెళ్ళి విష్ణుమూర్తికి నిద్రాభంగం చెయ్యాలి. దేవతలు ఎంత స్తోత్రాలు చేసినా ఎంత పాటలు పాడినా కానీ భగవంతుడు విష్ణుమూర్తికి నిద్రాభంగం అవుతలేదు. శంకరుడు వచ్చి అంటాడు, అలా నిద్రపోతున్న వాళ్ళని లేపకూడదయ్యా, మీరు ఎవరు చెప్పారు మీకు ఇలా లేపకూడదు అంటే కారణం చెప్తారయ్యా, ఇలా యజ్ఞ ఆవిర్భాగం ఇద్దామంటే మాకు విష్ణుమూర్తికి అనిపించట్లేదు, మరి యజ్ఞభాగం వారికే సమర్పించాలి కదా విష్ణుమూర్తికి. ఓహో అలాగా, అయితే మరి కారణం ఉన్నది కాబట్టి నిద్ర లేపవచ్చు అని చెప్పి శంకరుడు కూడా వాళ్ళ మాటకు తలొగ్గి అంగీకరిస్తాడు. అప్పుడు ఆ వమ్రి అంటుంది, నేను ఈ శివుణ్ణి నిద్రాభంగం చేస్తే మనకు పాపం తగులుతుంది కదా, మరి నాకు ఏమి ఇస్తారు, నాకు లాభం ఏంటి, మరి నాకేంటంట అని అడుగుతుంది. అప్పుడు వమ్రితోటి బ్రహ్మదేవుడు అంటాడు, యజ్ఞం హవిస్సు ఎవరైతే యజ్ఞకుండంలో హవిస్సును వేస్తూ ఉంటారో, సమర్పిస్తూ ఉంటారో, ఆ సమర్పించేటప్పుడు మొత్తం వాళ్ళు వేసేటువంటి చెరువు కానీ ఆ హవిర్భాగాలు కానీ అన్నీ యజ్ఞకుండంలోనే పడవు, కొన్ని ఇటు కింద చిందరవందరగా పడతాయి. అవన్నీ నువ్వు తీసుకునే అధికారం నీకు ఇస్తున్నానని చెప్తాడు. అందుకనే వమ్రి అనేటువంటి కీటకం వస్తుంది కనుక పరిధి నిర్ణయిస్తారు. దానికి దర్భలతోటి 4 వైపులా ప్రాదేశమాత్రం పరిధింకృత్వ అని పరిధిని దానికి ఆ ప్రదేశానికి పెట్టి దాని బయటపడ్డదంతా కూడా దానికి వెళుతుంది. అందుకని ఆవిర్భాగాన్ని చాలా జాగ్రత్తగా కుండంలోనే వేయాలి. అది కూడా హరిణం అంటే లేడీ ఆకారంలో ఉంగరాల వేలును, మధ్య వేలును, తర్వాత బొటన వేలును, ఈ 3 వేళ్లతోటి తీసుకొని చూపుడు వేలు చిటికెన వేలు తాకకుండా హృదయానికి చూపించి యజ్ఞేశ్వరునికి సమర్పిస్తూ ఉంటారు. యజ్ఞం చేసేటప్పుడు వేసేటువంటి హవనానికి కూడా విధానం ఉన్నది. అయితే ఇలా వేస్తున్నప్పుడు ఆ మిగిలినటువంటి కింద పడ్డటువంటిది ఏదైతే ఉంటుందో అదంతా నీది అని చెప్పి బ్రహ్మదేవుడు దానికి వరం ఇస్తాడు. సరే, అది వెళ్ళేసి
ఆయన కంఠానికి ఆనిచ్చి పడుకున్నటువంటి, అంటే దానికి ఒరిగి ఇలా మనం కదా ఒక నిద్ర వస్తుంటే ఒక గుంజ పక్కకు నిలబడి గుంజ మీద చేయబెట్టి ఇలా ఒరిగి పడుకున్నట్టుగా ఆయన పడుకొని ఉంటాడు. అయితే కూర్చొని ఉన్నాడని చెప్పి దేవి భాగవతం చెబుతోంది. ఆ కాలు అలా పడేసరికి ఇది వమ్రి వెళ్ళి ఆ అల్లెత్రాడును దానికి నారికి, అంటే బుల్లెట్లు లోడ్ చేసిన గన్వేరం ఉంటుంది, అల్లెత్రాడు కట్టి పెట్టి ఉండడం. అంటే నార్మల్గా విల్లును వాడనప్పుడు అల్లెత్రాడును ఆ నారిని తీసివేస్తారు, ముడి వేయరు. ముడి వేసి ఉన్నది అంటే తప్పకుండా అదిగా బాణం ఎక్కుపెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టే. దాన్ని గుంజి దాన్ని గట్టిగా టైట్గా కట్టేస్తారు. అయితే ఈ దాన్ని కట్టి ఉన్న దాని మీదనే ఆయన ఒరిగి పడుకోవడం గమనించక ఇది వెళ్ళేసి ఈ వమ్రి దాని యొక్క నారను, అంటే ఆ నారి వింటి నారిని కొరుకుతుంది. కొరికేసరికి టపుక్కనే తెగుతుంది. మీకు తెలుసు కదా, రెండు దగ్గరికి గుంజి పెట్టిన కొసలను ఒకసారి మధ్యలో తాడుని నింపేస్తే ఆ రెండు కొసలు కూడా దూరం అవుతాయి. ఒక కొస భూమిలో ఆనిచ్చున్నది కాబట్టి రెండో కొస ఈయన మెడ కింద ఉన్నది కాబట్టి కటక్కన తెగేసరికి అది ఎగిరిపోయి తలపోయి సముద్రంలో పోయి పడుతుంది మళ్ళీ దొరకకుండా. ఇది పడేసరికి దేవతలందరూ విలపిస్తూ ఉంటారు, అయ్యో మనం ఏమనుకున్నాం, ఆయన నిద్ర లేపుదాం అనుకుంటే ఆయనను మొత్తానికి శాశ్వత నిద్రలోకి పంపించాం కదా, ఇది ఎక్కడిది అని చెప్పి ఏడుస్తూ ఉంటే అందరు కలిసి జగన్మాత యోగమాయ సింహవాహిని అయినటువంటి యోగమాయను, ఆ మాయాదేవిని ప్రార్థిస్తారు. అమ్మా ఇదేమిటి నీ మాయా ఈ చిత్రము, అందరినీ కాపాడాల్సినటువంటి ఆ, అందరికీ నాథుడైనటువంటి విష్ణుమూర్తే అనాథ అయిపోయినాడు, ఆయనకు ఎవరు కూడా లేకుండా ఆయన తలనే తెగిపోయింది. ఇప్పుడు ఈ విష్ణుమూర్తి లేకపోతే మనల్ని కాపాడేవాడు ఎవరు, ఇలా ఎలా జరిగింది, ఇప్పుడు వారిని మీరే బ్రతికించాలి రక్షించాలి అని చెప్పి అందరు కూడా యోగమాయను ప్రార్థిస్తుంటే ఆమె చెప్తుంది, ఈ బ్రహ్మ ఈ విష్ణువు ఈ మహేశ్వరుడు అందరూ నా సృష్టి అంటూ దేవి భాగవతంలో మాయ గురించి చాలా చక్కగా చెప్తారు. ఆ తల్లి చెప్తూ దీనికి వెనకాల అసలు ఒక కథ ఉందండి, ఇది శాపం వలన ఆయన తల దిగిపోయింది అంటుంది. ఎవరి శాపం అంటే, ఒకసారి ఏకాంతంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరు కూర్చున్నప్పుడు లక్ష్మీదేవి ముఖారవిందాన్ని చూస్తూ కొద్దిసేపు అలాగే తదేకంగా చూసిన విష్ణుమూర్తి తన్మయంలో ఒక నవ్వు నవ్వాట. ఆ నవ్వేసరికి ఆమె ఎందుకు నవ్వారు అని అడిగితే కారణం చెప్పడు. భార్యా ముఖాన్ని చూస్తూ చూస్తూ పక్కున నవ్వేసరికి ఆమె కోపం వచ్చేసి ఆ కోపంలో తామసం ప్రవేశించి తామస ప్రవృత్తిలో అమ్మవారు నోరు జారిపోయి నీ తల పడిపోను అని తిట్టిందట. ఆ తిట్టిన తిట్టు ఇగో ఇప్పుడు పడిపోయింది, అంటే ఈ వమ్రి వచ్చి కొరికినందువలన పడిపోయింది. అప్పుడు లక్ష్మీదేవి ఇచ్చిన శాపం, అది కూడా జగత్ కళ్యాణం కోసమే ఆమె అమ్మవారు అలాగా తామస రూపంలో తిట్టింది అని చెప్పి చెప్తారు. ఆ తెగిపోయినటువంటి తలను మళ్ళీ అతికించడం కోసం అమ్మవారి యొక్క దీంతో సూచనతోటి, అయ్యో ఎన్ని జరగలేదండి, బ్రహ్మగారి తల కూడా శివుడు తెప్పేశాడు కదా, ఓ తలకాయని తీసేశాడు కదా కాలుని రూపంలో, అలాగే అందరికీ తలలు దిగడం అనేటువంటిది జరుగుతూనే ఉంటుంది. గణపతి కూడా తల దిగుడు మనకు తెలుసు కదా, మనం చూసాం, ఈ మధ్యన మనం చదువుతుంటాం గణపతి నవరాత్రుల్లో. కాబట్టి అమ్మవారు ఏమంటుందంటే మాయాదేవి, ఈయన తలను మళ్ళీ వేరే దాంతో అతికిద్దామని చెప్పేసి అప్పుడు హయం ముఖాన్ని తీసుకువచ్చి, అంటే గుర్రం యొక్క ముఖాన్ని తీసుకువచ్చేసి ఆయనకు తగిలించడం. ఆ తర్వాత ఒకానొక సందర్భంలో హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుడు ఘోరమైన తపస్సు చేసి 1000 సంవత్సరాలు తపస్సు చేసి అమ్మవారిని మెప్పిస్తాడు. అనేక రకాలైనటువంటి చిత్రమైనటువంటి ప్రయోగాలు చేసి అతను అమ్మవారిని సంతుష్టురాలను చేసేసి ఎంతో తృప్తిపరిచి, అమ్మ నాకు మహామాయాదేవిని ప్రార్థిస్తాడు, నాకు అసలు చావు అనేటువంటిది లేకుండా వరం ఇవ్వండి అంటాడు. అంటే అమ్మవారు అంటుంది, ఏ జన్యం తన్నశ్యం, జన్మించిన వారికి మృత్యువు, మరణించిన వారికి జననం నిశ్చితములై ఉంటాయండి, వాళ్ళ యొక్క పూర్వజన్మ కృతాల వలన, పాపాల వలన, పుణ్యాల వలన. కనుక ఆ మర్యాదను మనం భంగం చేయలేము. హే రాక్షసరాజా హయగ్రీవ, మృత్యువు మాత్రం తప్పదు, కానీ ఆ మృత్యువు ఎలా తప్పించుకోవాలని నువ్వేమన్నా ఆలోచించుకొని వరం కోరుకోమంటే అప్పుడు మనసులో బాగా విచారించి వాడేమంటాడు, హయగ్రీవుడు అంటాడు, అట్లయితే హయగ్రీవుడి చేతనే హయగ్రీవుడు చావాలి, అంటే నాలాంటి గుర్రపు తలకాయ ఉన్నవాడు ఎవరైనా వచ్చి నన్ను చంపితేనే నేను చావాలి, మిగతా ఎవరి చేతిలో నేను చావద్దు అని చెప్పేసి ఒక వరాన్ని కోరుకోవడం. అప్పుడు ఓ భాగ్యశాలి, ఇక నీవు నీ ఇంటికి వెళ్ళిపో ఆనందంగా, నిన్ను హయగ్రీవుడు తప్ప ఇంకెవరు చంపరు అని చెప్పేసి ఆమె అమ్మవారు మహామాయ అతనికి జగదంబిక సింహవాహిని ఆయనకు అనుమతి ఇవ్వడం. వాడు వెళ్ళిపోయి ఇక రాజ్యం వెళుతూ రాక్షసరాజు కాబట్టి వాడు చేసేటువంటి హింసలు ఇవన్నీ జరుగుతూ ఉంటే, మళ్ళా తర్వాత హయగ్రీవుడుగా ఉన్నటువంటి ఈ దానవరాజును హయగ్రీవుని వేషంలో, అంటే అప్పుడు లక్ష్మీదేవి ఇచ్చిన శాపం వలన కింద పడ్డటువంటి తల పోయిన తర్వాత మళ్ళీ మహామాయాదేవి యొక్క
యోగమాయ చేత తలకాయ గుర్రపు తలకాయ అతికించినటువంటి రూపంలో ఉన్న విష్ణుమూర్తి వచ్చి వాడితో యుద్ధం చేసి వాడిని సంహరిస్తాడు. అలాగా హయగ్రీవుని యొక్క తల హయగ్రీవుడే తీశాడు అని చెప్పేసి హయగ్రీవ ఉత్సవాలు జరుపుతారు. మాకు వేద పాఠశాలలలో గణపతి నవరాత్రులు 3 రోజులు, హయగ్రీవోత్సవాలు 3 రోజులు చాలా బ్రహ్మాండంగా జరిగేవి. అలాగా హయగ్రీవోత్సవాలను జరిపిస్తూ ఉంటారు. హయగ్రీవుడు విష్ణుమూర్తి అవతారమే. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. అన్ని విద్యలకు ఆలవాలమైనటువంటి ఆ హయగ్రీవ స్వామిని కనుక మనం ఆరాధిస్తే విద్యలన్నీ వస్తాయి అని చెప్పి మన వాళ్ళందరూ కూడా భావిస్తూ ఉంటారు. అలా హయగ్రీవ ఉత్సవాలు అనేటువంటివి మన దేశంలో జరుగుతూ ఉంటాయి. చాలా మంచి ప్రశ్నను రేకెత్తించారు. అయితే విష్ణుమూర్తే సంహరించాడు అక్కడ. ఎక్కడ అమ్మవారి యోగమాయ యొక్క శక్తి వలన శక్తిని పుంజుకున్నటువంటి విష్ణుమూర్తి సంహరించాడని చెప్పి దేవి భాగవతం చెబుతోంది. ఇవి భాగవతంలో అంటే వ్యాస భాగవతంలో చెప్పినటువంటి శ్రీమద్ భాగవతంలో ఉన్నటువంటి 21 అవతారాల్లో హయగ్రీవ అవతారం ఒకటి. అలా కాకుండా ఇంకా మోహిని అవతారం లాంటివి, వెంకటేశ్వర స్వామి అవతారం లాంటివి, రమాసహిత శ్రీ సత్యనారాయణ స్వామి అవతారం లాంటివి కొన్ని వందల వేల అవతారాలు భగవంతుడు ప్రతి యుగంలో కొన్ని అవతారాలు ఎత్తుతూ వచ్చారు. అందులో ముఖ్యమైన అవతారాలను మన వాళ్ళు 10 అవతారాలుగా తీసుకుంటారు. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, రామత్రయ, కృష్ణ, బుద్ధ లేకుండా కృష్ణ కల్కీనాం మధ్య అని చెప్పి తీసుకుంటారు. ఇలాగా ఈ 10 అవతారాలు మాత్రం మన వాళ్ళు ప్రాముఖ్యత ఇచ్చారు. మిగతా భాగవతం ప్రకారం అయితే 21 ముఖ్యమైన అవతారాలు. అందులో మోహిని అవతారం అందులో కూడా రాదు. ఈ రమాసహిత శ్రీ సత్యనారాయణ స్వామి రాడు, వెంకటేశ్వర స్వామిది లేదు. కాబట్టి ఇలాంటివి కొన్ని అవతారాల తర్వాత ఇంకా చాలా అవతారాలు ఎత్తిన వాటిల్లో ఇవన్నీ వస్తాయి. ప్రాధాన్యమైనటువంటి అవతారాల్లో దశావతారాల్లో మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, శ్రీకృష్ణ, కల్కి అవతారాలు మాత్రమే మనకు దశావతారాలుగా మన వాళ్ళు గుర్తించారు. అయితే మన మహాసంకల్పంలో మాత్రం మన మంత్రినాళ్ళు చెప్పేటప్పుడు రామత్రయ బుద్ధ కల్కీనా మధ్య అని బుద్ధావతారాన్ని తీసుకొని కృష్ణ పరమాత్మకు అవతారం లేదండి. అది కేవలం బలరామ అవతారంలోనే అది అంతర్గతం అవుతుంది. ఎలాగైతే పరశురాముడు రాముడు ఒకేసారి జీవించి ఉన్నారో కృష్ణుడు అలాగే బలరాముడు ఒకే సమయంలో జీవించి ఉంటారు. అది దైవమాయ, తప్పదు అది అని చెప్పి అలా కూడా కొంతమంది చెబుతారు. ధన్యవాదాలు. మంచి ప్రశ్న అడిగారు. మీకు నా నమస్సుమాంజలులు. మీ రంగి సత్యనారాయణ మంథని.